బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగం సురేష్ కు ఊరట లభించింది. నందిగం సురేష్ కు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. అయితే సురేష్ ను మంగళగిరి కోర్టులో హాజరుపరచినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగం సురేష్ కు ఊరట లభించినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, 2021లో గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఘటనలో నిందితుడిగా ఉంది. ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ అయితే మాత్రం ఈ రోజు హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా ఆయన గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఆయనను జైల్లో పరామర్శించడం కూడా జరిగింది. అనంతరం ఆయన బెయిల్ పిటిషన్లు దాదాపు 2 సార్లు కూడా కొట్టివేసినప్పటికీ కూడా దీనిపై తిరిగి మరలా పోలీసులు అయితే మాత్రం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపుగా ఆయనపై మరొక హత్యాయత్నం కేసు కూడా ఉందంటూ కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో తిరిగి మరలా బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు కూడా జరగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ అయితే మాత్రం షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి అయితే మాత్రం ఆయనకి ఈ రోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. మరి అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే నందిగం సురేష్ కు సంబంధించినటువంటి బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా మరొక కేసులో అతనిని రిమాండ్ కు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు ఇప్పటికే పోలీసుల వర్గాలు అయితే మాత్రం చెప్తా ఉన్నాయి. ఎందుకంటే నందిగం సురేష్ గతంలో మరొక కేసులో కూడా హత్య కేసులో కూడా ముద్దాయిగా ఉన్నారనేటువంటి వాదనలు కూడా ఇప్పటికే పోలీసులు ఒక రిట్ పిటిషన్ కూడా గతంలోనే హైకోర్టులో వేశారు. కాబట్టి మరి ఆ పిటిషన్ సంబంధించినటువంటి దానిపై కూడా తిరిగి మరలా నందిగం సురేష్ ను న్యాయస్థానంలో హాజరుపరిచేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే తిరిగి బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా తిరిగి మరలా నందిగం సురేష్ ను కస్టడీలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఘటనలో మరికొంతమంది వైకాపా సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఉన్నారు. కాబట్టి తిరిగి మరలా వారందరినీ కూడా విచారించి అవసరమైతే నందిగం సురేష్ అయితే మాత్రం అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు నందిగం సురేష్ కు బెయిల్ రావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. న్యాయం గెలిచింది. ఖచ్చితంగా నందిగం సురేష్ ఎక్కడ ఎటువంటి తప్పు చేయలేదు, కావాలనే తప్పుడు కేసులు పెట్టి తమని రాజకీయంగా ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా ఇప్పటికే నందిగం సురేష్ భార్య మీడియా కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి మరి ప్రస్తుతం హైకోర్టులో ఆయనకి బెయిల్ లభించిన నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కూడా గుంటూరు సబ్ జైలు నుంచి నందిగం సురేష్ విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, పవన్, మరి అయితే సురేష్ ను ఎప్పటి వరకు మంగళగిరి కోర్టులో హాజరుపరుచున్నారా? ఏమైనా సమాచారం అందిందా? ఖచ్చితంగా కూడా అంటే ప్రస్తుతం బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆయన బయటకు వస్తారు. కాబట్టి తిరిగి మరలా రేపు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మరి గతంలో జరిగినటువంటి మర్డర్ కేసు ఏదైతే వెలగపూడి సమీపంలో జరిగినటువంటి హత్యాయత్నం కేసులో కూడా నందిగం సురేష్ ముద్దాయిగా ఉన్నారంటూ ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం తెలియజేశారు. కాబట్టి మరి జైలు నుంచి విడుదలైన తర్వాత నందిగం సురేష్ ను తిరిగి మరలా అదుపులోకి తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలోనే ఆయనకు బెయిల్ వచ్చింది. మరొక హత్యాయత్నం సంబంధించిన బెయిల్ సంబంధించిన పిటిషన్ కూడా ఇప్పటికే హైకోర్టులో నందిగం సురేష్ తరపు న్యాయవాదులు దాఖలు చేస్తున్నారు. కాబట్టి దానిపై విచారణ జరిగిన తర్వాత నందిగం సురేష్ ని పోలీసులు కస్టడీకి తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక స్పష్టత వచ్చినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పవన్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధికార